హ్యాపీగా ఉంది. ఇది ఇలా సక్సెస్ అయినందుకు ఇండియాకి వెళ్ళేందుకు ఇక్కడ నుంచి ఏదో మారుమూల గ్రామం నుంచి తొంగలం అనేది అసలు ఎవరికి తెలియదు. అలాంటిది ఈ రోజు గాజోగ్ నుంచి ఒక కుర్రాడు తొంగలం పేరు నిలబెట్టాడు. అందరికీ సంతోషంగా. మీతో పాటు జింగ్ గ్రౌండ్ లో ఆడేవాడు కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు మీతో ఆడినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆడుతున్నారు, ఎలా మేమే చాలా గర్వం ఉంది. అండ్ మాతో బీఎస్పీ గ్రౌండ్ లోకి వచ్చి లాక్డౌన్ లో ప్రాక్టీస్ చేసి ఇలాగా బౌలింగ్ వేయించుకొని బ్యాటింగ్ ఆడేసి చాలా గర్వంగా ఉంది. రోజుకి మార్నింగ్ 5కి లేపి వాడే గ్రౌండ్కి వెళ్దాం అని ప్రతిసారి అనేసి తీసుకొని వెళ్ళి 5 km రోజుకి 5 km 10 km ప్రాక్టీస్ చేసి అలాగా ఒగ్గులకుండా అలా కంటిన్యూ చేస్తూ ఆడారు. ఈ రోజు మొత్తం ఇన్నింగ్స్ అంతా చూసారండి, ఎలా అనిపించింది? ఇన్నింగ్స్ అంతా చూసారు, ఒక ఇండియా కూడా ఆల్మోస్ట్ కష్టాల్లోకి ఉంది. తర్వాత ఈ విధంగా మీరు నితీష్ రెడ్డి ఆడడం ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఇండియాకి సెంచరీ కొట్టడం అనేది అంతా చాలా ఆనందంగా ఉంది మాకు. అందులో ఈ మ్యాచ్ 100 చాలా ఇంపార్టెంట్. నితీష్ కుమార్ రెడ్డి మా గ్రామం నుంచి తుంగరా నుంచి వెళ్ళి ఈరోజు ఇండియాకి ఆడడం అనేది ఎంతో గర్వకారంగా ఉంది. మా యూత్ అంతా క్రికెట్ స్పోర్ట్స్ ఇంకా ముందు ముందుకి పైకి వెళ్తుందని అంత ఆనందపడుతున్నాం. సెలబ్రేషన్ చాలా బాగా చేస్తున్నాం. ఈ సెలబ్రేషన్ మళ్ళీ మాకు దొరకదు. మాకు ఇండియాకి ఆడడం అనేది అంత సంతోషంగా ఉంది. ఈ సెంచరీతో మీ స్పోర్ట్స్ చాలా పైకి వెళ్తుందని ఒక యువకుడుగా మేము ఆనందపడుతున్నాం. మా గ్రామం నుంచి అంత పైకి రావడం వల్ల సంతోషంగా గర్వపడి